పెద్ద అన్న తమ్ముడిని మోసం చేయాలని ప్లాన్ చేశాడు. కాని చివరికి జరిగినది అతడే ఊహించలేదు. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్లకు ఒక పొలం మాత్రమే మిగిలింది. పెద్ద అన్న చాలా లోభి. అతడు అనుకున్నాడు, ఈ పొలం మొత్తం నాదే కావాలి, తమ్ముడికి ఏమీ ఇవ్వను. అందుకే ఒకరోజు తమ్ముడిని పిలిచి అన్నాడు, మనిద్దరం పొలం పంచుకుందాం. పైన ఉన్నది నువ్వు తీసుకో, కింద ఉన్నది నేను తీసుకుంటా. తమ్ముడు సింపుల్గా ఒప్పుకున్నాడు. పెద్ద అన్న చాలా సంతోషించాడు. ఎందుకంటే అతడు బంగాళాదుంపలు నాటాలని అనుకున్నాడు. అవి భూమి కింద పెరుగుతాయి. అంటే అన్నకి అన్నీ వస్తాయి అని భావించాడు. కొన్ని రోజుల తర్వాత తమ్ముడు మొక్కజొన్న నాటాడు. పంట వచ్చినప్పుడు మొక్కజొన్న పైన పెరిగింది, బంగాళాదుంపలు కింద పెరిగాయి. అంటే ఇద్దరికీ పంట వచ్చింది. పెద్ద అన్న చాలా కోపంగా అన్నాడు, ఈసారి కింద ఉన్నది నువ్వు తీసుకో, పైన ఉన్నది నేను తీసుకుంటా. తమ్ముడు నవ్వుతూ, సరే అన్నా అన్నాడు. ఈసారి తమ్ముడు పొలంలో పల్లీలు నాటాడు. కొన్ని నెలల తర్వాత పంట వచ్చింది. పెద్ద అన్న చాలా ఆనందంగా పొలానికి వచ్చాడు. ఎందుకంటే పైన ఉన్న మొక్కలు అంతా తనకే కదా అని అనుకున్నాడు. కాని దగ్గరగా వెళ్లి చూస్తే పైన ఉన్నవి చిన్న ఆకులు మాత్రమే. కింద మాత్రం పల్లీలు మొత్తం పెరిగాయి. అంటే మొత్తం పంట తమ్ముడికే వచ్చింది. పెద్ద అన్న కోపంతో అడిగాడు, నువ్వు ఇలా ఎందుకు చేశావు? తమ్ముడు నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, అన్నా, నన్ను మోసం చేయాలని నువ్వు 2 సార్లు ఆలోచించావు. నేను మాత్రం ఒక్కసారి ముందే ఆలోచించాను. అప్పుడు పెద్ద అన్నకి అర్థమైంది, లోభంతో చేసే ప్లాన్ చివరికి మనల్నే మోసం చేస్తుంది. ఆ రోజు నుంచి ఇద్దరూ సమానంగా పంచుకుని కలిసి పని చేయడం ప్రారంభించారు.